अरे मोदी जी शर्म करो। असमर्थ बीजेपी प्रभुत्व, असमर्थ बीजेपी प्रभुत्व ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా గూండా రాజ్యం నడిపిస్తూ తన గూండాలకు పోలీసు డ్రెస్సు వేయించి మన ప్రియతమ నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయనను ఫిజికల్గా దాడి చేసి గాయపరిచి ఆయనను పూర్తిగా అవమానపరిచిన మోడీ ప్రభుత్వానికి ఈ దేశాన్ని పరిపాలించే హక్కు ఏమాత్రం లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతిపక్ష నాయకునికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వడానికి చేతగానటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఇక మీదట ఈ ప్రజాస్వామ్య దేశంలో కొనసాగడానికి వీలు లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం ప్రతి పౌరుడు గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పాత్ర చాలా గణనీయమైనది, చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. అట్లాంటి ప్రతిపక్ష నాయకుడిని వీళ్ళు అవమానపరిచి ఈడ్చుకెళ్ళి జైలు వేయడం అనేది గర్హనీయం. అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకులు మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీక్ కావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారింది. లక్షలాది విద్యార్థులు ఆందోళన గురై వాళ్ళు తమ యొక్క బాధను ప్రజాస్వామ్యయుతంగా చెప్పుకోవాలని చెప్పేసి తెలుపుతున్న నిరసనను కూడా వీళ్ళు సరైన రీతిలో అర్థం చేసుకోకుండా గూండాలతోని ఈ విద్యార్థులకు టీఆర్ గ్యాస్ వదలడం, లాఠీ చార్జ్ చేయడం వల్ల మోడీ మరొకసారి తన దౌర్జన్యాన్ని మరియు తన హిట్లర్ తత్వాన్ని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఈ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది, ఈ విషయాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో ప్రజాస్వామ్యము పరిడవిల్లాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. పేదవాళ్ళు, దళితులు, మైనారిటీలు, బీసీలు మరియు గరీబోళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కల్పిస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనము గద్దెదించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారికి చేసినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్. प्रियंका नहीं वो आंधी है, प्रियंका नहीं वो